ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా కార్న్ కట్లెట్స్ చేశారా? అవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ నాటు మొక్కజొన్న పొత్తులు తీసుకున్నానండి. ఒక 3 తీసుకున్నాను. వాటిని ఒలిచేసి నీట్గా ఒక 5 విజిల్స్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 4 ఆనియన్స్ చాపర్గా కట్ చేసి, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉంచుకోవాలి. చిన్న కప్తో ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, మీకు నచ్చితే మిరియాల పౌడర్ కొంచెం 1/2 స్పూన్ తీసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని ఒక దాంట్లో మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కార్న్ మిక్సీ కొట్టి తీసుకున్నానండి. ఎందుకంటే ఇది నాటు మొక్కజొన్న కదా, మనం ఫస్ట్ అందుకనే బాయిల్ చేసుకొని దాన్ని మిక్సీ కొట్టుకున్నాం. అదే స్వీట్ కార్న్ అయితే మనం డైరెక్ట్గానే మిక్సీ కొట్టుకొని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసిన తర్వాత బాగా కలిపి చిన్న చిన్న బాల్స్లా తీసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకొని చిన్న బాల్స్లా చేసి కట్లెట్ షేప్లో ఒత్తుకోవాలి. ఇక్కడ మనం బాయిల్ చేసి మిక్సీ కొట్టి తీసుకున్నాం కదా, అందుకు మీరు ఇంకా మిక్సింగ్ కోసం, బైండింగ్ కోసం వేరే పిండి ఏమీ యాడ్ చేయక్కర్లేదు. కట్లెట్స్ చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. మీకు ఈ తినడానికి కూడా ఈజీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. చూసారు కదా, ఇలా షేప్ తీసుకున్న తర్వాత మనం షాలో ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉంచుకోవాలి. ఒక 5 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కొక్క కట్లెట్ వేసుకుంటూ వెళ్ళాలి. మినిమం సిమ్లోని ఒక 5 to 10 మినిట్స్ ఉంచి దాన్ని టర్న్ చేస్తే కట్లెట్స్ రెడీ అవుతాయి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది కదండి, 2 వైపులు కూడా అలా కాల్చుకున్న తర్వాత క్రిస్పీ కార్న్ కట్లెట్స్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, వేడివేడిగా తిన్నారనుకో చాలా క్రిస్పీగా ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా నచ్చుతాయి. ఇప్పుడు మన క్రిస్పీ కార్న్ కట్లెట్ రెడీ అయిపోయినట్టే. ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. నేను సాస్తో సర్వ్ చేశాను. సాస్తో అయితే ఇంకా టేస్టీగా బాగున్నాయి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.